పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా క్రైస్తవ మతస్థులకు మాత్రం ఈ మరణం పైన చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అసలు వారికి ఏ విధమైనటువంటి అనుమానాలు ఉన్నాయి? అతను సడన్‌గా చనిపోయాడన్న వార్త విన్న తర్వాత నుంచి మాకైతే కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఏ విధమైనటువంటి అనుమానాలు ఉన్నాయి? అది సహజ మరణమేనా? లేకపోతే అంటే డాక్టర్స్ గాని ఇతరులు తెలిపినట్టుగా అది యాక్సిడెంటా? లేకపోతే ఇంకేం అనుకుంటున్నారు అన్న విషయాలు కూడా వారి మాటల్లోనే తెలుసుకుందాం. సో మ్యామ్ చెప్పండి. పాస్టర్ ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ పగడాల గారు మరణించడం జరిగింది. దాని పట్ల మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రవీణ్ ప్రగడాల్ గారు మరెప్పుడు డిబేట్లో ఉన్నా కానీ ఎవరిని కూడా నొప్పించేవారు కాదు. రెండవది ఆయన సత్యం కొరకు చాలా తేటగా చెప్పి సత్యాన్ని తెలియజేసేవారు. మరి ఆయన మరణం మాకు చాలా విచారం. ఎందుకంటే మరి క్రైస్తవ సంస్థలు కానీ పాస్టర్స్ కానీ ఎవ్వరికి ఎప్పుడు కూడా హాని చేయలేదు. చంపే అధికారం ఏ మతం ఉన్మాదులకు కూడా లేదు. ఆయన మరణాన్ని మేము చూసినప్పుడు వీడియోస్ చూసినప్పుడు అది యాక్సిడెంటల్గా అయితే లేదు. అది ఒక హత్యగానే అనిపిస్తూ ఉంది, అనుమానాస్పదంగానే ఉంది. పగడాల్ గారు చనిపోవడం చాలా విచారకరం. ఎందుకంటే ఆయన సత్యాన్ని మరి చాలా క్లియర్గా చెప్పేవారు. ఈ మతమున్మాదులు ఎవరైతే ఉన్నారో వారి సత్యాన్ని అంగీకరించరో, సత్యమును ఒప్పుకోరో, సత్యంలోకి రారో. ఇలాగ సత్యంలో నడిచే వారిని చంపే అర్హత కూడా ఎవ్వరికీ కూడా లేదు. ఏ క్రైస్తవ సంస్థ కూడా ఎప్పుడు కూడా మరి మత మార్పులు అనేది చేయలేదు. కానీ సమాజానికి మేలు చేసినట్లుగానే మీకు చరిత్రలు చూస్తే తెలుస్తుంది. మరి విద్యా సంస్థలు కానీ హాస్పిటల్స్ కానీ మరి ఎన్నో సంస్థలకు సహాయం చేసినట్లు కానీ మరి చూస్తా ఉన్నా. ప్రగడాల గారి అది యాక్సిడెంట్ కాదు, కానీ ప్రవీణ్ గారిది అది అనుమానాస్పద మృతిగా మేము భావిస్తున్నాం. ఆయన మరణానికి మరి సంతాపం తెలియజేస్తున్నాం. గనుక మరి సంఘాలందరూ కూడా ప్రార్థన చేయాలి. రెండవది ఏంటంటే ఆయన కుటుంబానికి దేవుడు ఓదార్పు కలిగి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆయన మరణించడం మాకు చాలా దుఃఖకరంగా ఉంది. గనుక మరి ఎప్పుడు కూడా ఆయన డిబేట్లో కూర్చున్నా వాక్యం చెప్పినా ఎవరిని గద్దించినట్లు కానీ కోపం చూపినట్లు కానీ ఎన్నడూ చూడలే. చాలా కూల్గా ఆయన సత్యాన్ని చెప్పేవారు. అలాంటి వ్యక్తిని అది హత్యగానే మేము అనుమానిస్తున్నాం. హత్య చేసిన వారిని మాత్రం ప్రభుత్వం విడిచిపెట్టకూడదు. వారిని వెంటనే మరి పట్టుకుని అప్పగించి వారికి తగిన శిక్ష విధించి మరొకటి అలాంటిది జరగకుండా ప్రభుత్వం చూడాలని మరి ప్రభుత్వానికి కూడా మేము విన్నపం చేస్తున్నాం. మరి ఆయన యొక్క మరణానికి మేము సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. సో మ్యామ్ ఇప్పుడు మీరు అంటున్నారు అతన్ని చంపేశారు అని. అంటే అతన్ని చంపడానికి ఎవరికి అంత అవసరం ఉంది అతన్ని చంపడానికి? మీరు ఏ విధంగా అది హత్య అనుకుంటున్నారు? హత్య అంటే ఆయన ముందు ఆయన చెప్పారు, నాకు చాలా కాల్స్ వస్తున్నాయి, నన్ను చంపాలని బెదిరిస్తున్నారు, నా కొరకు ప్రార్థన చేయండి అని చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు. మరి అది చాలామందికి కూడా ఆ విషయం తెలుసు. ఆయన కూడా మరి గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేసినట్లుగా మరి మేము విన్నాము. అదైతే మరి వెలుగులోకి రావాలి. అట్లా చేసిన వాళ్ళు మాత్రం విడిచిపెట్టకూడదు. ఒకవేళ ప్రభుత్వం విడిచిపెట్టినా మేము ఏ దేవుడికైతే ప్రార్థన చేస్తున్నామో ఆ యేసు ప్రభు ఆ వ్యక్తుల్ని విడిచిపెట్టరని మేము అనుకుంటున్నాం. సో అంటే ఆయనకి ఏదైతే మీ మతం గురించి మీరు బోధనలు చేసుకునే విధానం బట్టి దాన్ని బట్టి ఇప్పుడు అతనికి బెదిరింపులు అనేవి వచ్చేవి అని అనుకుంటున్నారా? ఇంటర్వ్యూస్లో ఆయన చెప్పారు, నాకు థ్రెడ్ ఉంది, చాలామంది బెదిరిస్తున్నారు మత ఉన్మాదులు అని ఆయన చాలాసార్లు చెప్పారు. చాలామంది కూడా మేము మరి ఆయన కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కానీ ఇంత సడన్గా ఆయన మరణ వార్త వినవలసి వస్తుందని మేము ఎప్పుడూ కూడా అనుకోలేదు. మరి క్రైస్తవ సంస్థలన్నీ కూడా ముందుకు రావాలి, ధైర్యంగా పోరాడాలి. మనం సత్యం అనేది మనం మరి ప్రజలకు తెలియచేయాలి. కనుక మేము అది అనుకుంటున్నాం, మరి అనుమానంగా అనుకుంటున్నాం అది. సో అంటే అతను పర్సనల్గా ప్రవీణ్ గారు మీకు ఎలా సన్నిహితుడు? మేము ఆయన డిబేట్లో చూస్తూ ఉండేవాళ్ళం, ఆయన వాక్యాలు వింటూ ఉండేవాళ్ళం. తర్వాత ఆయన సాక్ష్యం కూడా మాకు తెలుసు. ఎవరిని కూడా నొప్పించేవారు కాదు. ఒకవేళ వారు ఎవరన్నా బాధ పెట్టినా కానీ వారిని బాధ పెట్టడానికి ఎన్నడూ కూడా ఆయన ప్రయత్నం చేసినట్టు మాకు తెలియదు. ఆయన చాలా చాలా మంచి వ్యక్తి. మరి దేవుని గురించి ఆయన చెప్పాలని ఎప్పుడు కూడా ప్రయత్నం చేసేవారు. సో చూస్తున్నారు కదా, అంటే కేవలం దేవుడి గురించి సూక్తులు కానీ సాక్ష్యాలు కానీ చెప్పిన సమయంలో అతని మాటలు నచ్చని వాళ్ళు తనకి తరచుగా బెదిరింపు కాల్స్ అనేవి చేస్తూ ఉండేవాళ్ళు. అదేవిధంగా తను పోస్టులో కూడా తెలిపాడని కొంతమంది అంటున్నారు. ఏంటంటే నాకు ప్రాణహాని ఉంది, నన్ను చంపేస్తానంటూ కూడా బెదిరిస్తున్నారు. అదేవిధంగా అతనికి బెదిరింపు కాల్స్ ఏ విధంగా వచ్చేవి అని అంటే తల పగలు కొడతాం, లేకపోతే కళ్ళు పీకేస్తాము అని చెప్పేసి కూడా ఇలా బెదిరింపు కాల్స్ అయితే రావడం జరిగింది అని చెప్పేసి అయితే అతను పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఆ పోస్ట్
ఏదైతే అతను పెట్టాడో దాన్ని ఎగ్జాక్ట్‌గా సేమ్ దానిలాగే ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయిన తర్వాత కూడా అదే సిట్యుయేషన్‌లో ఉన్నారు. అందుకే మాకు పలు అనుమానాలున్నాయి. ఈ అనుమానాలన్నిటిని కూడా మాకు నివృత్తి చేయాలి. మాకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి అయితే తెలుపుతున్నారు. కెమెరామెన్ వంశీతో శ్రావణి, బిగ్ టీవీ, హైదరాబాద్.